ఇటు దుబాయ్ వైపు ఇరాన్ మిసైల్స్ ఒక్కసారిగా దూసుకొచ్చాయి. దీనికి సంబంధించి కూడా మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. దుబాయ్ పై ఒక్కసారిగా మిసైల్లన్నీ కూడా దాడి చేయడంతో దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ ఇరాన్ మిసైల్స్ అయితే అడ్డుకుంటూ ఉన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అటు అక్కడే ఉన్న టూరిస్టులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. ఇటు అమెరికా నుంచి ఏవైతే ఫ్లైట్స్ ఇండియాకి రావాల్సి ఉన్నాయో, అలాగే దుబాయ్కి రావాల్సి ఉందో అక్కడే, అంటే అమెరికా కూడా దుబాయ్కి సరిహద్దు ప్రాంతం, అంటే అక్కడే కాబట్టి ఇటు వార్ ఇంకా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ నిలిపివేశారు. దుబాయ్ వైపు ఒక్కసారిగా ఇరాన్ మిసైల్స్ అయితే దూసుకొస్తున్నాయి. వాటిని ఇటు దుబాయ్ వాళ్ళంతా కూడా ప్రతిఘటిస్తూ ఉన్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ అయితే ఇటు ఇరాన్ మిసైల్స్ని ప్రతిఘటిస్తూ ఉంది. ఇటు పామ్ జుమేరాలోని అట్లాంటిస్ హోటల్ పై అయితే మిసైల్స్ పడ్డాయి. ఇటు అట్లాంటిస్ హోటల్ అంతా కూడా భారీగా ధ్వంసమైపోయింది. ఇటు దాడుల్లోని ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్ జాదే, రివల్యూషనరీ గార్డ్ పక్పూర్ మృతి చెందినట్లుగా కూడా ప్రచారం అందుతోంది. ఇటు దుబాయ్ వైపు ఒక్కసారిగా ఇరాన్ మిసైల్స్ అయితే దూసుకొస్తూ ఉన్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అమీర్ హోటల్లోని దానిపై పడడంతో ఒక్కసారిగా హోటల్ కూడా కూలిపోయింది. అయితే ఇరాన్ మిసైల్స్ డిఫెన్స్ని అయితే ప్రజెంట్ దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ వాటన్నిటిని కూడా తట్టుకొని, అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలందరూ ముందుగానే అలర్ట్స్ కూడా జారీ చేస్తారు. ఇళ్లలోనే ఉండాలి, బయటికి రావద్దు అంటూ కూడా వాళ్ళందరినీ అలర్ట్స్ చేశారు. సో ప్రజెంట్ 3 రోజుల పాటు ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ ఉండబోతోంది. కొంతమంది ఇటు ఇజ్రాయెల్లో ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళంతా కూడా బంకర్స్లోకి వెళ్ళే సిచ్యువేషన్ కూడా ఉండబోతోంది. సో ఎప్పటికప్పుడు ప్రజలు భయాందోళన చెందొద్దు, అలర్ట్గా ఉండాలి అంటూ కూడా వాళ్ళకి అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఇటు సైరన్స్ని కూడా మోగిస్తూ ఉన్నారు. ప్రజలకి ఎప్పటికప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ అయితే చేరవేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు తెలుగు ప్రజలు ఎవరైతే దుబాయ్లో చిక్కుకున్నారో, అటు గల్ఫ్ దేశాల్లో ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇటు వాళ్ళ వివరాలను తెలుసుకునేందుకు కూడా అక్కడికి కాల్ చేస్తే అన్ని వివరాలు ఎప్పటికప్పుడు ఉంటాయి అంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ప్రజెంట్ గల్ఫ్ దేశాల్లో నెలకొంది. ఇటు దుబాయ్కి సంబంధించిన ఇరాన్ మిసైల్స్ అంతా కూడా ఒక్కసారిగా దుబాయ్ వైపు తీసుకొచ్చాయి. ఇటు ఇరాన్ మిసైల్స్ అయితే దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ ప్రతిఘటిస్తూ వస్తోంది. ప్రజెంట్ పామ్ జుమేరాలోని అట్లాంటిస్ హోటల్ పై అయితే కాల్పులు జరిగాయి. ఇటు భారీగా అట్లాంటిస్ హోటల్ అయితే ధ్వంసమైపోయింది. ఇటు ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి అంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్న అందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ దుబాయ్లో అయితే పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. దుబాయ్ వైపు ఇరాన్ మిసైల్స్ ఒక్కసారిగా దూసుకుని రావడంతో వాటన్నిటిని కూడా దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ అంతా కూడా అడ్డుకుంటూ ఉంది. ఇరాన్ ప్రతిదాడులతో అయితే పశ్చిమాసియా ప్రస్తుతం అట్టుడుకుతోంది. ఇరాన్ లక్ష్యంగా ఇవాళ ఇజ్రాయెల్, అమెరికా దళాలైతే దాడులు చేస్తున్నాయి. ఇరాన్ దాన్ని ప్రతిఘటిస్తూ వస్తుంది. రైట్, ఇక నిర్మల్ నుంచి అంటే మనకి గంగాధర్ దీనికి సంబంధించి స్పందించేందుకు ఇజ్రాయెల్లో నిర్మల్ వాసి అక్కడే అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, ధన్యవాదాలు మేడం. ప్రెసెంట్ ఇజ్రాయెల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇక్కడ చూస్తూ ఉంటే చాలా భారీ ఎత్తునే అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. సో మీరంతా సేఫ్గా ఉన్నారా? సేఫ్ గానే ఉన్నాం మేడం. వన్ డే బిఫోర్ మా కంపెనీ నుంచి మెసేజ్ వచ్చింది, మీరు జాగ్రత్తగా అలర్ట్ గా ఉండండి, సైరన్ రాగానే బంకర్లకు వెళ్ళిపోండి అని ఇంటిమేషన్ మా కంపెనీ ఇచ్చింది మేడం. ఈ ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా మంచిగా కేర్ తీసుకుంటుంది. మేము ఎలాంటి భయభ్రాంతులకి గురిలేము మేడం. ఎట్లా అంటే యుద్ధ వాతావరణం భీకరంగానే కొనసాగుతుంది, కానీ మా కంపెనీ అండ్ ఇజ్రాయెల్ గవర్నమెంట్ కేర్ఫుల్ గా ఉంది మేడం, మంచిగా కేర్ తీసుకుంటారు. ఓకే, అంటే ఎన్ని రోజులు మీకు అలర్ట్స్ గా ఉండాలని చెప్పారు? మేబీ 3 days ఎమర్జెన్సీ ప్రకటించారు మేడం ఇజ్రాయెల్ గవర్నమెంట్. ఓకే, అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే అంత భయంకరంగా లేదనుకోవచ్చా మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే? భయంకరంగా ఉంది, కానీ ఇక్కడ సేఫ్ సైడ్ గా ఏంటంటే బంకర్లు ఉండడం ఇది బాగుంది అన్నట్టు. ఇజ్రాయెల్ లో బంకర్లు ఉన్నాయి, కొంచెం సేఫ్ ఉన్నాం అన్నట్టు. అట్లా సైరన్ వస్తుంది 5 minutes బిఫోర్ మనకు మొబైల్లో సైరన్ వస్తుంది. ఆ సైరన్ చూసుకొని మనం అలర్ట్గా ఉండి బంకర్లోకి వెళ్ళిపోవాలి.
ఓకే. అంటే మీరు ఉన్న సిట్యుయేషన్ ప్రకారం అంటే అక్కడ జరుగుతున్న వార్స్ ప్రకారం అంటే ప్రెజెంట్ చూసుకుంటే బంకర్స్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? అవును. ఉన్నాయి. ప్రతి ఒక్క ఈచ్ వన్ బిల్డింగ్‌లో డౌన్ పొజిషన్‌లో ఖచ్చితంగా ఒక బంకర్ ఉంటది మేడం. ఓకే. హ్మ్. ఆ బంకర్‌లకు మనకి సైరన్ రాంగానే ఒక 5 మినిట్ బిఫోర్ సైరన్ వస్తుంది. అదే విధంగా మనం బంకర్‌లకెళ్ళిపోవాలి సేఫ్ సైడ్. హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ ఇంకా వార్ కొనసాగుతూనే ఉంది. సో, 3 డేస్ వరకు కూడా మీకు అలర్ట్స్‌ని ఇచ్చారు కాబట్టి ఇటు కంపెనీస్ నుంచి బయటకు కూడా వెళ్ళడం లేదా? అంటే ఎవరు మీరున్న లొకేషన్‌లో ప్రెజెంట్ భయం ఉంది. కానీ యుద్ధానికి సంబంధించి ఎక్కడ మిసైల్స్ మేమున్న లొకేషన్స్‌లో పడట్లేదని మీరు చెప్తున్నారు కాబట్టి ప్రెజెంట్ హ్మ్. బయటికెళ్ళే సిట్యుయేషన్ అస్సలు లేదనుకోవాలా? లేదు మేడం. బయటికెళ్ళే సిట్యుయేషన్ అయితే లేదు. ఏంటంటే భీకరంగా జరుగుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఎమర్జెన్సీ ప్రకటించింది గదా! బసెస్ కూడా బంద్ ఉన్నాయి. మాకు 3 డేస్ వరకు కూడా బంద్ అని జెప్పిండ్రు. అట్లా. ఓకే. అంటే అన్ని హ్మ్. వెసులుబాట్లున్నాయా? అన్ని వెసులుబాట్లున్నాయి మేడం. రైట్. ఓకే. థాంక్ యూ గంగాధర్ గారు. ఓకే మేడం. థాంక్ యూ. హ్మ్. ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ పరస్పర దాడులతో అయితే ఇటు గల్ఫ్ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నాయి. దుబాయ్లోని హోటల్పై ఇరాన్ డ్రోన్లతో అయితే ప్రస్తుతం దాడికి పాల్పడిందన్న వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు ఆకస్మిక దాడులతో అయితే అగ్రరాజ్యాలు సైతం అప్రమత్తమయ్యాయి. పామ్ జుమేరాలోని అట్లాంటిస్ హోటల్పై ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయి. అయితే అట్లాంటిస్ హోటల్ ఒక్కసారిగా ఇరాన్ మిసైల్ దానిపై పడడంతో కుప్పకూలిపోయింది. దుబాయ్లోని ఆందోళనకారక పరిస్థితులు ఉన్నాయి. దుబాయ్ అంటేనే ఇటు ఒక టూరిస్ట్ ప్లేసు, అందులోనూ ఎత్తైన భవనాలు. ఒక్కసారిగా టూరిస్టులంతా భయాందోళనకు గురవుతున్నారు. ఎవరిని బయటకు రాకుండా ముందుగానే అలర్ట్స్ని జారీ చేశారు. సైరన్స్ కూడా మోగిస్తున్నారు. 5 మినిట్స్ ముందే బంకర్లోకి వెళ్ళిపోవాలి అంటూ కూడా సైరన్స్ మోగిస్తున్నారు అంటూ అక్కడే ఉన్న కొంతమంది తెలుగు వారు చెప్తూ ఉన్నారు. ఇటు పామ్ జుమేరాలోని అట్లాంటిస్ హోటల్ అయితే భారీగా ధ్వంసమైపోయింది. ఒక్కసారిగా అక్కడ ఉన్న బాంబుల మోత వినిపించడంతో పర్యాటకులంతా చెల్లాచెదరైపోయారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ స్థిరపడిన వేలాది మంది అంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి బంధువులు కూడా తీవ్ర ఆందోళనకైతే గురవుతున్నారు. ప్రెజెంట్ ఇటు పామిన్ దుబాయ్ హోటల్ పైన ఇరాన్ మిస్సైల్ అయితే పేలాయి. దీంతో ప్రజలు ఆహాకారాలు చేస్తూ చెల్లాచెదరైపోయారు. అబుదాబి, దోహా, రియాద్ పైన అయితే ప్రస్తుతం ఇరాన్ దాడులు చేస్తోంది. ఇటు భారీగా అట్లాంటిస్ హోటల్ అయితే ధ్వంసమైపోయింది. ఇటు అట్లాంటిస్ హోటల్ పై ఇరాన్ మిసైళ్లు చేస్తూ ఉన్న వీడియోలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారిగా ఆ బిల్డింగ్ పై అంటే ఆ హోటల్ పై పడడంతో హోటల్ పూర్తిగా ధ్వంసమైపోయింది. వాటన్నిటిని కూడా దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ అంతా కూడా వాటిని అడ్డుకుంటూ ఉన్నారు. ఇరాన్ మిసైల్స్ ని అడ్డుకుంటూ ఉన్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, ఎటువంటి హాని జరగకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేస్తూ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రజల్ని బయటకు రావద్దు అంటూ కూడా 5 నిమిషాల ముందు అంటే గంటల వ్యవధిలోనే ఏం జరుగుతుందో తెలియక అక్కడ అందరూ వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇటు ప్రెజెంట్ వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా లేవు. కానీ 3 రోజుల పాటు పరిస్థితి ఇలానే ఉంటుంది అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇటు ప్రధానంగా గల్ఫ్ దేశాలపై అయితే అటాక్స్ కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలంతా అలర్ట్స్గా ఉన్నారు. ఇటు ఎయిర్పోర్టుల్లో కూడా ప్రయాణికులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. పలు ఎయిర్లైన్స్ని కూడా రద్దు చేసింది. ఎయిర్ లైన్స్ అన్ని కూడా రద్దు అవ్వడంతో ఎయిర్పోర్ట్స్లోనే ప్రయాణికులు ఉన్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ దుబాయ్లో నెలకొంది. ప్రజెంట్ దుబాయ్లో అయితే మొత్తానికి ఈ వార్స్ నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితులే ఉన్నాయి. ఇటు ఇరాన్ మిసైల్స్ ఒక్కసారిగా దుబాయ్ వైపు దూసుకుని రావడంతో ప్రజలు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు బయటకు రావద్దు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ అక్కడ ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా వాళ్ళంతా అలర్ట్స్ని జారీ చేస్తూ